నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపర. పరమ పూజ్యులైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు, విశాఖ శ్రీ లలితా పీఠాధిపతులు, శ్రీశక్తి పీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, ఆరక్త జిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. లలితా సహస్రనామావళిలోనే చూస్తే అమ్మవారి ఎన్నో రూపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక చోట గాయత్రి అంటున్నాం, మరొక చోట సరస్వతి అంటున్నాం, ఇంకో చోట మహాకాళి అంటున్నాం, మరో చోట దుర్గా అని పిలుస్తున్నాం, మహాలక్ష్మి అంటున్నాం. మరి ఇన్ని రూపాలు ధరించింది కదా అమ్మవారు. ఈ రూపాలన్నిటిలో కూడాను గొప్ప రూపం ఏమిటి అంటే, ఒకసారి పార్వతీదేవి అడిగింది శివుణ్ణి, స్వామి నేను ఎన్నో రూపాలు ధరించాను కదా, నా రూపాలన్నిట్లో కూడా నీకు ఏ రూపం అంటే ఎక్కువ ఇష్టం స్వామి అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నాకు నువ్వు ధరించినటువంటి రూపాలన్నిటిలో కూడా కాళీ రూపం అంటే చాలా ఇష్టం అన్నాడు. అదేమిటి స్వామి, లలితాదేవి అంటే చాలా దివ్య సుందర స్వరూపంతో ఉంటుందనేది లోక ప్రతీతి. నేను ఏ రూపాన్ని తీసుకున్నా నాతో పాటు నువ్వు రూపం తీసుకొని వస్తున్నావు, వివిధమైనటువంటి రూపాలు. నువ్వు వివిధ రూపాలు ధరించినప్పుడు నేను కూడా వస్తున్నాను. మరి ఈ రూపాలన్నిటిలో కూడా నీకు కాళీ రూపం అంటే ఎందుకు ఇష్టము అని అడిగింది. పరమేశ్వరుడు అయినటువంటి శివుడు చెప్పాడు, దేవి నాకు నువ్వు చేసుకున్నటువంటి లలితా రూపం అంటే ఇష్టమే. నువ్వు ఏ రూపాన్ని తీసుకున్నా నాకు ఇష్టమే. అందులో సుందర సుకుమారమైనటువంటి లలితా రూపం నాకు చాలా ఇష్టం. అయితే ఆ రూపంలో ఉన్నప్పుడు నేను నీ పక్కన కూర్చున్నాను. రాజ్యమంతా నీదే, అధికారం అంతా నీదే, ఆడవాళ్ళ రాజ్యమే అదంతా కూడా. అందుకని లలితాదేవిని కాస్త ఎక్కువగా పూజిస్తే ఇంట్లో కూడా కాస్త అదే పరిస్థితి వస్తుంది కొంచెం. కానీ కాళీ రూపం కనుక ధరించినప్పుడు నేను ఈ పాదాల దగ్గర ఉన్నాను, ఇంకా ఏ రూపంలోనూ లలితా రూపంలో కూడా లేను. ఎందుకు అంటే కాలస్వరూపిణిగా, జ్ఞానస్వరూపిణిగా నాకంటే నువ్వు కొన్ని వందల వేల రెట్ల ఎక్కువ శక్తితో ప్రకాశిస్తూ ఉంటావు కాబట్టి నాకు కాళీ రూపం అంటేనే ఇష్టము అని చెప్పాడు. అయితే లలితా సహస్రనామావళి కానీ, లలితాదేవి చరిత్ర కానీ, అలాగే దశమహావిద్యలకు సంబంధించినటువంటి విశేషాలు కానీ, కాళికా పురాణం కానీ ఇవన్నీ చదివితే లలితాదేవి కాళీదేవి ఇద్దరూ ఒకటే. ఒక నాణానికి ఉన్నటువంటి రెండు రూపాలు. అమ్మ శక్తి సుందర సుకుమార స్వరూపం తీసుకుంటే లలిత, భీషణ సంహారం చూసుకుంటే కాళీ అని మనకు కనిపిస్తున్నది. అందుకు సంబంధించిన వివరాలు కూడా మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అమ్మవారి నామాల్లో. సరే, అమ్మవారు లలితాదేవి వచ్చింది. ఎలా వచ్చింది? అమ్మవారి నామావళిలో చదువుకుంటున్నాం మనం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆమె ఎందుకు వచ్చింది? చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. దేవతల యొక్క కార్యాన్ని చేయడానికి ఆవిర్భవించింది. దేవతల యొక్క కార్యం ఏమిటి? దేనికోసం ఆవిర్భవించింది? అది కూడా ఎలా ఆవిర్భవించింది? మామూలుగా మనం గనక అమ్మవారి ఆవిర్భావం చూస్తే ఏదో దేవతలు ప్రార్థిస్తేనో, స్తుతిస్తేనో, మహర్షులు తపస్సు చేస్తేనో, పూజ చేస్తేనో రావటం కనిపిస్తున్నది. వీటన్నిటికీ భిన్నం ఇక్కడ లలితాదేవి. ఆమె అగ్నికుండంలో నుంచి వచ్చింది. అగ్నికుండంలో నుంచి అంటే ఒక యజ్ఞం జరిగి, యజ్ఞం పరిపూర్ణమై, యజ్ఞ ఫలితం అమ్మకు చేరిన తర్వాత యజ్ఞకుండంలో నుంచి అమ్మవారు ఆవిర్భవించింది. మిగిలిన ఏ రూపాల్లో మనకి అద్భుతమైనటువంటి ఈ సన్నివేశం మనకు కనిపించదు. ఏమిటి దేవతల కార్యము అనంటే, అమ్మవారు తీసుకున్నటువంటి కొన్ని రూపాలకు సంబంధించినటువంటి విషయాలను మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. మొదటగా మనం అమ్మ ధరించినటువంటి రూపం సతీదేవి రూపం. ఆ తర్వాత ఆమె పార్వతిగా వచ్చింది. సతీదేవి విషయం తెలిసినటువంటిదే మనకి. శివుడు వద్దన్నా వినకుండా ఆమె దక్ష యజ్ఞ వాటికకు వెళ్ళి అక్కడ శరీర త్యాగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే
పురాణ కథలలో అందులోనూ కూడా అమ్మవారు సర్వేశ్వరి అన్నప్పుడు అదేమిటి అమ్మవారు శరీర త్యాగం చేస్తున్న సంగతి అమ్మవారికి తెలియదా? ఎందుకు వెళ్ళింది తెలిసి కూడాను అంటే దానికి సంబంధించిన విషయం కనిపిస్తున్నది. పరమేశ్వరుని అయినటువంటి శివుణ్ణి అడిగింది, స్వామి దేవతలందరూ కూడా దివ్య విమానాల్లో మా తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేసేటువంటి యజ్ఞానికి వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాము అంటే వద్దు సతీ, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని అన్నారు. లేనిపోని అవమానాల పాలవ్వచ్చు, వద్దు వెళ్ళొద్దు అన్నాడు. లేదు స్వామి నాకు వెళ్ళాలనుంది, చూడాలనుంది అన్నది. నువ్వు ఇంత అజ్ఞానంతో మాట్లాడుతున్నావేమిటి దేవి? ఆ మాత్రం జ్ఞానం నీకు లేదా? నువ్వు జ్ఞానస్వరూపిణి అని అనుకుంటుంటావే, భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకు తెలియదా? వెళ్తాను అంటున్నావు అంటే ఆ కోపం వచ్చిందిట. 10 రూపాయలు తీసుకుంది, అందులో ఖాళీగా మారింది, మిగిలిన 9 దశమహావిద్య రూపాయలు తీసుకుంది. శివుడు భయపడిపోయాడు. అంటే నేను ఆ ఉద్దేశం అట్లా కాదు, నేను అనలేదు, నీకు అన్నీ తెలుసు, కానీ భవిష్యత్తు ఇలా ఉంటుందని తెలుసు కదా, అయినా నువ్వు వెళ్తానంటున్నావు అని చెప్పి వద్దన్నాను, నువ్వు ముందు ఆ రూపాయలు ఉపసంహరించుకో, నాకు భయం వేస్తున్నది అన్నాడు. అప్పుడు సతీదేవి ఒక మాట చెప్పింది, స్వామి గతంలో జరిగినటువంటి ఒక సంఘటన కారణంగా ఈ యజ్ఞానికి నేను వెళ్ళాలి తప్పదు. ఏమిటి అంటే త్రేతాయుగంలో రాముడి కథ జరుగుతూ ఉన్నది. రాముడు అరణ్యవాసం చేస్తూ ఉన్నాడు. బంగారు లేడి కథ అందరికీ తెలిసిందే. సీతాదేవి బంగారు లేడి కావాలని వెళ్ళింది. రాముడు లక్ష్మణుని తీసుకొని వచ్చేటప్పటికి రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిపోయాడు. రాముడు దుఃఖిస్తూ ఉన్నాడు. ఈ సంఘటన దేవతలందరూ చూస్తున్నారు. అందులో సతీ అంటే ఆవిడెవరు? సాక్షాత్ పద్మనాభ సహోదరి. తన సోదరుడు దుఃఖిస్తూ ఉంటే శివుడిని అడిగింది, అదేమిటి స్వామి, సాక్షాత్తు నారాయణుడు, నారాయణాంశ సంభూతుడు శ్రీరాముడు, ఆయన దుఃఖిస్తాడేమిటి, ఇంత బాధపడుతున్నాడేమిటి అంటే, సతీ ఇదంతా కూడా ఒక జగన్నాటకము, ఆయన నటిస్తూ ఉన్నాడు అంతే. లేదు లేదు నేను వెళ్ళి ఒకసారి పరీక్షించి వస్తాను అని అన్నది. సరే అని చెప్పి వెళ్ళి ఆమె సీతాదేవి రూపాన్ని తీసుకొని వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళింది. స్వామి నేను ఇక్కడే ఉన్నాను కదా, ఏదో పూలు కోసుకోవడానికి వెళ్ళాను, నీ పక్కనే ఉన్నాను, నేనేదో అయిపోయాను, ఎవరో నన్ను ఏటో తీసుకెళ్ళిపోయారు అన్నట్టుగా మీరు బాధపడితే ఎట్లా అంటే, రాముడు ఒక్క నిమిషం చూసి, అమ్మా సతీ ఇలాంటి పని చేయకూడదమ్మా, నువ్వు ఇదంతా కూడా జగన్నాటకమే, ఆ జగన్మాత అయినటువంటి నీకు నాకు మూలమైనటువంటి శక్తి ఆడిస్తున్నటువంటి ఈ నాటకంలో నువ్వు నేను ఇద్దరం కూడా పాత్రధారులమే, సూత్రధారిణి ఆమె, నువ్వు కైలాసానికి వెళ్ళిపోమ్మా అంటే ఆమె ఆశ్చర్యపడి పైకి వెళ్ళిపోయి శివుడికి చెప్పింది. రాముడు మానవ రూపంలో ఉన్నాడు, నటిస్తున్నాడు నిజమే అని చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళకపోతే, వద్దు సతీ దూరంగా ఉండు, నేను తాకను. ఏమిటి అంటే, నాకు సీతాదేవి మాతృ సమానురాలు, ఆ దేవి రూపాన్ని నువ్వు ధరించి వచ్చావు కాబట్టి నేను స్పృశించను, ఈ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నేను దూరంగా ఉండాల్సిందే, అది నా నియమము అన్నాడు. అందుకని పరమేశ్వరుడికి దగ్గర అవటం కోసం ఆ రూపాన్ని త్యాగం చేయటానికి ఈ దక్ష యజ్ఞ వాటికలో జరిగినటువంటి సన్నివేశం, దీనికి సంబంధించినటువంటి రహస్యమైనటువంటి కథ. సరే అక్కడ అమ్మవారు తన శరీర త్యాగాన్ని చేసింది. చేసిన తర్వాత భార్యా వియోగం పరమేశ్వరుడు భరించలేకపోయాడు. వందల వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు ఆమెతో కలిసి ఉన్నాడు. భరించలేనటువంటి ఆ వియోగంతో, ఆయన వైరాగ్యంతో హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నాడు దక్షిణామూర్తిగా. ఏమిటి దక్షిణామూర్తి అని ఎందుకన్నారు ఆయన్ని అంటే, దక్షిణాన్ని చూస్తూ దక్షిణ ముఖంగా కూర్చుని తపస్సు చేసుకున్నాడు కాబట్టి దక్షిణామూర్తి అన్నారు. అది కాక అమ్మవారు ఎప్పుడూ కూడా స్వామికి ఎడమవైపు అంటే వామ భాగంలో ఉంటుంది. ఇక్కడ చూస్తే అమ్మవారు లేదు, అమ్మవారు వామభాగం, స్వామి దక్షిణ భాగంలో ఉంటారు. వామభాగం ఖాళీగా ఉంది, కేవలం దక్షిణం వైపు స్వామి మాత్రమే ఉన్నాడు. అందుకని ఆయన దక్షిణామూర్తి అని అన్నాడు. విదురుడు అంటే భార్య లేనటువంటి శివుని రూపం దక్షిణామూర్తి స్వరూపం. సరే అమ్మవారు ఆమె హిమవంతుడి కుమార్తెగా పార్వతీదేవిగా వచ్చింది. శివుణ్ణి సేవిస్తూ ఉన్నది దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని. ఆ దక్షిణామూర్తిని మేధా దక్షిణామూర్తి అని అన్నారు. మేధాశక్తికి, మేధస్సుకి అధిదేవతగా చెప్పారు. స్వామి తన చూపులతోటి, తన మౌనంతో అక్కడ ఉన్నటువంటి మహర్షుల సందేహాలు తీర్చేవాట.
సాయంకాలం అయ్యి ఉదయం నుంచి సాయంకాలం వరకు తపస్సు చేసుకున్నటువంటి మహర్షులు వాళ్ళు వెళ్ళి సమస్తమైనటువంటి విద్యలకు మంత్రతంత్ర యంత్రములకు అధిదేవత పరమేశ్వరుడు. ఆయన సాక్షాత్ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాడు. ఉంటే ఇప్పుడు మన స్వామివారు మన దగ్గర ఉండగానే మనం ఎలా అయితే మన సందేహాలు అడుగుతామో, మన కష్టాలు చెప్పుకొని మంత్రాలు అడుగుతామో, అలాగే ఆ గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడిగేవాళ్ళు. వాళ్ళు ఎదురుకుండా కూర్చొని ఆ పద్ధతి వేరుగా ఉండేది. ఏమిటి అంటే ఎదురుకుండా కూర్చొని మనస్సులో అనుకునేవాడు. ఆ దక్షిణామూర్తి తన చూపుతోటి తన మౌనంతో వీళ్ళకి సమాధానం చెప్పేవాడు. వటవృక్షతరోర్మూలే వృద్ధ శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అందుకని గురువు ముందు కూర్చుంటే చాలు, మనం అడిగినా అడగకపోయినా మనకి ఏం కావాలో గురువు మనకి అనుగ్రహించటం అనేటువంటిది జరుగుతుంది. వీలైనంతసేపు గురు సమక్షంలో మనం ఉండటం అనేటువంటిది చేయాలి. ఇక్కడ ఇంకొక మాట ఉన్నది. వృద్ధులైనటువంటి శిష్యులు, యువకుడైనటువంటి గురువు. అదేమిటి గురువు శిష్యుడు అంటే? గురువు పెద్దవాడు అవ్వాలి, శిష్యుడు చిన్నవాళ్ళు అవ్వాలి. మనకంటే చిన్నవాళ్ళకి మనం గురువు అని ఎలా అంటామో వాళ్ళ కాళ్ళకు అసలు మనం నమస్కారం చెయ్యొచ్చా అంటే, ఏ స్థానం అయితే సమస్తమైనటువంటి దేవతా స్వరూపంగా చెప్పబడిందో అదే గురుస్థానం. ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకి వయస్సుతోటి స్త్రీ పురుషుడా, స్త్రీనా పురుషుడా అనే దాంతో సంబంధం లేదు. మామూలుగా గురువు అంటే పురుషుడేనేమో, స్త్రీలు గురువులు అవుతారా, అవ్వచ్చా? బృందావనంలో ఒక సంఘటన జరిగింది. రాధాదేవికి సంబంధించినటువంటి ప్రధానమైన భక్తులు ఉన్నారు, 6. వాళ్ళను షడ్గోస్వాములు అని అన్నారు. దానిలో రూపగోస్వామి చాలా ప్రసిద్ధి. ఆయన బృందావనంలో ఇవాల్టికి కూడా ఆయన సిద్ధ శరీరంతో ఉన్నాడు. అలాగే మనకి కృష్ణ భక్తురాలైనటువంటి మీరాబాయి, ఆమె కూడా బృందావనంలో ఉన్నది. రూపగోస్వామి గొప్పతనాన్ని విని ఒకసారి రూపగోస్వామిని దర్శించడం కోసం ఆయన ఆశ్రమానికి వెళ్ళింది. ఆయన లోపల కృష్ణుడి పూజ చేసుకుంటున్నాడు. ఆ కృష్ణ పూజ చేసుకుంటుంటే శిష్యుడు వచ్చారు. ఎవరో ఒక ఆవిడ వచ్చారంటే, ఎవరమ్మా అంటే, నేను ఇలా మీరాను రూపగోస్వామిని దర్శనం చేసుకోవటానికి వచ్చాను అని. మా గురువు గారు స్త్రీలను చూడరు అని అన్నాడు. ఓహో, మీ గురువుగారు ఇంకా తనను తాను పురుషుడు అనుకుంటున్నాడని తెలియక నేను వచ్చాను. సరేనే, నేను వెళ్తున్నాను, వచ్చి వెళ్ళానని చెప్పు. చాలా అవమానంగా భావించాడు. ఇదేంటి గురువుగారిని ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి, గురువుగారు ఆవిడెవరో వచ్చిందండి, మిమ్మల్ని మీరు ఇంకా పురుషుడు అనుకుంటున్నారా, నేను చూడని వెళ్ళిపోతున్నది అంటే, వెంటనే వెళ్ళి ఆమెను ఆపు, నేను వస్తున్నాను అని చెప్పాడు. ఆమెను ఆపారు. గురువుగారు రూపగోస్వామి వచ్చారు. తల్లి క్షమించు, మా వాళ్ళు అజ్ఞానులు. బృందావనంలో కృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ స్త్రీమూర్తులే. గురుస్థానంలో ఉన్నంత మాత్రాన పురుషుడే ఉండాలి, గురువు కాబట్టి పురుషుడే అని భావించడం తప్పు. నేను కూడా రాధాకృష్ణుని సేవించేటువంటి ఒక సఖినే అంటే, అయితే మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని వచ్చాను. వచ్చినందుకు పర్వాలేదు, నేను అనుకున్నట్టుగానే మీరు స్పందించారు. కాస్త శిష్యులకు కూడా స్త్రీల గొప్పతనాన్ని మీరు చెప్పాలి అంటే, తప్పకుండా తల్లి, అందరికీ కూడా ఆదర్శప్రాయురాలివి నువ్వు, నేను నీకు నమస్కరిస్తున్నాను. నువ్వు ఇక్కడ గురుస్వరూపిణివమ్మా. అన్నిటినీ త్యజించి, పురుషులు త్యజించడానికి స్త్రీలు త్యజించడానికి చాలా తేడా ఉన్నది. సమాజ పరిస్థితులు, కట్టుబాట్లు, స్త్రీలకు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఎన్నో ఓర్చుకొని నువ్వు మాకంటే కొన్ని 100,000 రెట్లు ఎక్కువ కష్టపడి కృష్ణానుగ్రహాన్ని పొందావు తల్లి. నీ కోసం కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అటువంటి నువ్వు ఆదర్శప్రాయురాలివి తల్లి. నా శిష్యులందరినీ కూడా నేను నీ దగ్గరకు పంపిస్తాను అని చెప్పాడు రూపగోస్వామి. మీరా ఆమె సామాన్యమైనటువంటి రాలకు కాదు, రాజవంశంలో జన్మించింది. సకలమైనటువంటి సుఖాలను భోగాలను అన్నిటినీ కూడా వదులుకొని బృందావనానికి వచ్చేసింది. ఆమె భక్తిని చూసి ఈర్ష్యపడేటువంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. అన్ని త్యాగాలు చేసినా కూడా త్యాగం చేసి వచ్చిందే అనుకోలేదు. ఈమె తనేదో చాలా గొప్పది కాబోలు, ఏదో కృష్ణ భక్తురాలని చెప్పుకుంటోంది, ఈమె సంగతి చూడాలి అని చెప్పి ఒకసారి పామును పంపించారు ఆమెను కాటు వేయమని చెప్పి. ఆమె దగ్గరకు వచ్చింది ఆ పాము. ఆ కృష్ణ భక్తి తరంగాల వల్ల, కృష్ణుడి దగ్గర ఉంటాడు ఎప్పుడు ఆదిశేషుడు, ఆయన దాని మీదే శయనిస్తూ ఉంటాడు. ఆ కృష్ణ భక్తి వల్ల ఆ పాము కాస్త రాతి బొమ్మ పాముగా మారిపోయింది. ఇప్పటికీ కూడా బృందావనంలో మనం చూడొచ్చు, అక్కడ కనిపిస్తున్నది. అటువంటి
స్థితిలో, అటువంటి స్వరూపంలో భక్తులను భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి గురుకృప ఉంటేనే దేవీ కృప అయినా ఏదైనా సరే సాధించగలము. అటువంటి గురుమండల స్వరూపిణి అయినటువంటి లలితాదేవి ఎందుకు ఆవిర్భవించింది అనంటే, దక్షిణామూర్తిగా ఉన్నటువంటి శివుడు, ఆయన్ని సేవిస్తూ ఉన్నటువంటి పార్వతీదేవి, తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు అతడు జన్మించాడు. అతడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఏ వరం కావాలో కోరుకో అంటే, నాకు మృత్యువు లేకుండా అమరుడిగా ఉండాలి, ఆ వరం కుదరదు, ఇంకేదైనా కోరుకో. శివుడి కుమారుడి చేత నాకు మరణం సంభవించాలి. సతీదేవి లేదు, శివుడు తపస్సు చేసుకుంటున్నాడు హిమాలయాల్లో ఎక్కడో, ఆయన మళ్ళీ వివాహం చేసుకుంటాడా నమ్మకం లేదు. సతీదేవి అంటే అంత ప్రేమ ఉన్నది స్వామికి. ఈ దివ్య రహస్యాలు దేవే మళ్ళీ పార్వతిగా వస్తున్నవని తెలియవుగా అతడికి అని అడిగాడు. సరే అని వరం ఇచ్చాడు. అది ఎప్పటికీ జరిగేదని చెప్పి దేవతలందరినీ కూడా హింసించడం మొదలుపెట్టాడు. వాళ్ళందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఎలా, ఏం చేయాలి? శివుడు చూస్తేనేమో ఇట్లా ఉన్నాడు, ఏం చేయాలి అని అంటే, సరే ఒక పని చేద్దాం, మనము మన్మధుడి సహాయం తీసుకుందాము. అతడు దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శివుణ్ణి కామేశ్వరుడుగా మార్చి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగేటట్లుగా చేయమని కోరుదాము అని అన్నాడు. సరే మన్మధుడు దేవతల ఆజ్ఞ వెళ్ళాడు. శివుడు ఆయన వైరాగ్యంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి మీద మన్మథ బాణాలు విడిచిపెట్టాడు. పార్వతీదేవి మీద ఒక క్షణం ఆయనకి మనసు చెదిరింది. మరుక్షణంలో ఇదేమిటి ఈ పరిస్థితి అని చెప్పి అందుకు కారణమైనటువంటి మన్మధుణ్ణి ఆయన 3వ నేత్రంతో దహనం చేశాడు, భస్మం అయ్యేటట్లుగా చేశాడు. తర్వాత అక్కడి నుంచి ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడు. పార్వతీదేవిని హిమవంతుడు తీసుకొని వెళ్ళాడు. ఆ మన్మధుడి బూడిద కుప్పలో నుంచి ఒక రాక్షసుడు వచ్చాడు. తామస లక్షణం, దహనం అయిపోయాక అందులో ఉన్నటువంటి తామస లక్షణం, అందులో నుంచి వచ్చాడు. వస్తే అతడు చిత్రకర్ముడు అనేటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి ఈ బూడిద కుప్పను ఒక బొమ్మగా చేయటం, ఇతడు రావటం, ప్రాణం పోయటం అనేది జరిగింది. తండ్రి, నన్ను ఎందుకు పిలిచావు? ఏం చేయాలి నేను? దేనికోసం వచ్చాను అంటే, శతరుద్రియం పారాయణ చెయ్యి. రుద్రుడు పరమ పవిత్రమైనటువంటి వాడు, పరమ శక్తివంతమైనటువంటి వాడు. ఆ రుద్రుడి అనుగ్రహం గనక ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు. నువ్వు ఎందుకు జన్మించావో రుద్రుడే నీకు తెలిసేటట్లుగా చేస్తాడు అని అన్నాడు. ఇద్దరూ కలిసి శతరుద్రియం పారాయణ చేశారు. రుద్రుడు వచ్చాడు, ఇతడిని అనుగ్రహించాడు. ఇతడు ఏం వరం కావాలని కోరుకున్నాడు అంటే, నన్ను ఏ దేవత ఎవరు ఏమీ చేయకూడదు, ఏ అస్త్రము శస్త్రము నన్ను ఏమీ చేయకూడదు అన్నాడు. అలాగే అని చెప్పి అతడు శతరుద్రియాన్ని భక్తితో శ్రద్ధతో పారాయణ చేయటం వల్ల 60,000 సంవత్సరాల పాటు ఈ బ్రహ్మాండాన్ని పరిపాలించేటువంటి వరాన్ని ఇచ్చాడు రుద్రుడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడే భండాసురుడు. ఆ బూడిద కుప్పలో నుంచి ఇంకొక 2 రాక్షసులు వచ్చారు, విశుక్రుడు, విషంగుడు. వీళ్ళిద్దరూ కూడా తన సోదరులను చేసుకున్నాడు భండాసురుడు. చేసుకొని ముగ్గురు కూడా కలిసి రాక్షసులు అందరూ కూడా ఏకమైపోయి ఈ భండాసురుణ్ణి తమ చక్రవర్తిగా చేసుకున్నారు. శుక్రాచార్యుల వారు వచ్చి పట్టాభిషేకం చేశారు. శూన్యక నగరంలో ఈ భండాసురుడు ఉండేవాడు. అతడు ఏం చేశాడు అనంటే, ఈ సృష్టిలో ఏ జాతి కూడా ఉండకూడదు, రాక్షస జాతి తప్ప అని చెప్పి అన్ని లోకాలలో ఉన్నటువంటి వాళ్ళకి సంతానం కలగకుండా చేయమన్నాడు. దివ్యలోకాలకు తను వెళ్ళాడు. విశుక్రుడిని భూమి మీదకు పంపించాడు. కింద ఉన్నటువంటి పాతాళ లోకానికి విషంగుడిని పంపించాడు. అన్ని చోట్ల స్త్రీలో స్త్రీత్వం, పురుషుల్లో పురుషత్వం లేకుండా పోయింది. సంతానం ఎక్కడా కలగటం లేదు. దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగారు, స్వామి ఇదే పరిస్థితి, ఇదే కనుకైతే ఇక దేవజాతులు కూడా అంతమైపోయే పరిస్థితి వస్తుందేమో, ఏం చేద్దాము అనంటే, ఈ వరం ఇచ్చినటువంటి వాడు రుద్రుడు. ఆ రుద్రుడు మహాపరాశంభువుగా అంది రుద్ర రూపాలలో కూడా అత్యంత శక్తివంతమైనటువంటి రుద్రుడుగా పరాశక్తితో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన్ని దర్శనం చేసుకొని మార్గం ఏంటో కనుక్కుందాము అని అన్నాడు. దేవతలందరూ కలిసి ఆ మహాశంభువు దగ్గరికి వెళ్ళారు. సర్వేషాం మూలభూతౌ దంపతీ కరుణాకరౌ పరా మహాశంభునాథౌ అవగతాం దర్శనోత్సవం. అక్కడ మహాశంభువు ఆయన పరాశక్తితో కలిసి ఉన్నాడు.
వీళ్ళందరూ వెళ్ళి అడిగారు, స్వామి ఇది పరిస్థితి, ఏం చేయాలి అంటే, అవును, రుద్రుడు ఇచ్చినటువంటి వరం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ప్రతి కల్పంలోనూ కూడా వస్తూ ఉంటుంది, అనేక సార్లు వస్తూ ఉంటుంది. ప్రతి కల్పంలోనూ కూడా 3 రకాల ప్రళయాలు వస్తాయి. మొదటిది మహాప్రళయం, అది ఆపగలిగినటువంటి శక్తి నాకున్నది. మరొకటి అవాంతర ప్రళయం, అది ఆపగలిగినటువంటి శక్తి బ్రహ్మదేవుడికున్నది. 3వ రకమైనటువంటి ప్రళయం కామ ప్రళయము, అంటే ఎవరికి కూడా కామేచ్ఛ అనేటువంటిది లేకుండా, వాళ్ళు సంతాన ఉత్పత్తికి పనికి రాకుండా ఈ సమస్తమైనటువంటి సృష్టిని అంతం చేసేటువంటి ప్రళయమే ఈ కామ ప్రళయము. ఈ ప్రళయంలో నుంచి బయటపడేయాలి అంటే అది నా వల్ల కూడా రాదు. కామ ప్రళయాన్ని రక్షించేటువంటిది కామేశ్వరి. ఆ లలితా కామేశ్వరిని పిలవాలి. ప్రతి కల్పంలో కూడా అమ్మవారు అవతరిస్తూ ఉన్నది, ఈ కామ ప్రళయం నుంచి రక్షిస్తూ ఉన్నది, భండాసురుణ్ణి సంహరిస్తుంది, మన్మధుణ్ణి తిరిగి బతికిస్తుంది. అయితే ఆ దేవి రావాలి అనంటే దానికోసం మీరు సాధన చేయాలి అని అన్నారు. తప్పకుండా స్వామి, అమ్మను సాధన చేసేటువంటి మార్గాన్ని చెప్పండి అంటే, అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని నేను మీకు ఉపదేశిస్తాను. నాతో ఉన్నటువంటి నా భార్య పరాదేవి, పరాశక్తి స్వరూపం ఈమె. ఆ మంత్ర జపం చేయడానికి కావలసినటువంటి జపమాలను అమ్మవారు ఇస్తుంది. ఆ మాలలతోటి ఈ మంత్రాన్ని చెయ్యండి. పురస్చరణ పూర్తయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి రండి, హోమం చేయిస్తాను. ఈ జపం చేయటం వల్ల మీకున్నటువంటి కర్మ అంతా కూడా ప్రక్షాళన అవుతుంది అని చెప్పాడు.